క్లాసెస్ నుంచి కూడా ఏ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇప్పటి నుంచి ఏ క్లాస్. ఇప్పుడు మీ క్లాసెస్ లో ఎంత వరకు స్టూడెంట్స్ లో అవేర్నెస్ వచ్చింది? సార్ మేము అవేర్నెస్ రావడం కోసం మంత్లీ మా ప్రిన్సిపల్ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇంకా మేము ప్రతి క్లాస్కి వెళ్ళి మా టీచర్స్ ఇంకా మేము వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాం సార్. అంటే మీరు ఎక్కువ సిరమిక్ ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం సార్. స్టీల్ ప్లేట్స్, బాటిల్స్. ఇప్పుడు ఎంతవరకు మీలో ఒక అవేర్నెస్? వాట్ ఈస్ నెట్ జీరో? అవాయిడింగ్ ద ప్లాస్టిక్ ఆర్ ఎనీథింగ్ వేస్ట్ అట్ నియర్ టు జీరో. We are trying our best, sir. Also every third Saturday ఒక స్లాట్ తీసుకుంటాం సార్. జనరల్ గా ఒక క్లాస్ ని తీసుకుంటాం. అట్లా అన్ని క్లాసెస్ కి మెల్లమెల్లగా అవేర్నెస్ మొత్తం స్ప్రెడ్ అవుద్ది సార్. ఇప్పుడు ఎవ్రీ సాటర్డే మీకు అందరికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇచ్చాం. ఎంతవరకు మీరు ఎన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు? ఆ రోజు అవేర్నెస్ గానీ, డిస్కషన్ గానీ, డిబేట్ గానీ. సార్ యాక్చువల్లీ మేము ముందు సాటర్డే నుంచి సార్ ప్రిన్సిపల్ సార్ ఒక మీటింగ్ లా కండక్ట్ చేస్తారు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఇక్కడ అసెంబ్లీ దగ్గర గ్యాదర్ అయ్యి నెక్స్ట్ సాటర్డే, థర్డ్ సాటర్డే వస్తుంది పాయింట్ మీద లైక్ ఈ సిచ్యువేషన్ మీద మనం ఇట్లా చేయాలి, అందరూ నీట్గా మంచిగా గ్లౌజ్లు వేసుకోవాలి, మంచిగా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేయాలి, మంచిగా మెయింటైన్ చేయాలి, ఎవ్వరు నాయిస్ అనేది క్రియేట్ చేయకూడదు, ఈ పని ఈ టైం నుంచి ఈ టైం వరకు చేసి మళ్ళీ వాళ్ళ రెస్పెక్టివ్ క్లాసెస్కి వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు.